సో ఇప్పుడు నా దగ్గర మిగిలిన ఏం లేదు మాట్లాడడానికి, ఒక ధనరాజ్ అన్న గురించి తప్ప. సో లెట్ మీ స్టార్ట్ విత్ ధనరాజ్ అన్న. మా జర్నీ అప్పుడు సీనియర్స్ అయ్యిండు కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ, ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ధనరాజ్ అన్న ఎలాంటి వ్యక్తి అంటే, ఏదన్నా ఒక టాలెంట్ ఎవరిలోనో ఒక మంచి పాజిటివ్ టాలెంట్ కనబడిందని అంటే వాళ్ళని తీసుకొచ్చి, అంటే వాళ్ళు కూడా అంత తిరగరు ఛాన్సెస్ కోసం, ఈయన వాళ్ళని అంత తిప్పుతాడు అన్నమాట, ఛాన్స్ వచ్చేదాకా తిప్పుతాడు అన్నమాట. తిప్పి కరెక్ట్ ఇతను దీనికి కరెక్ట్, ఇతను బాగా రాస్తాడు, లేదంటే ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, ఇతను బాగా పాడుతాడు అని చెప్పనని. సో ఈ టైంలోని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న టైంలోని ఒక మనిషి ఇంకోళ్ళకి అంత టైం కేటాయించి ఒకళ్ళు తీసుకెళ్ళి ఛాన్స్ ఇప్పించేలా చేయడం అంటే జస్ట్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇన్ దాట్. అండ్ మేము ఎప్పుడన్నా ఇంట్లో కలిసినా, లేకపోతే ఎక్కడన్నా లంచ్ డిన్నర్ ఏదైనా పార్టీ ఎక్కడ కలిసినా సరే, ధనరాజ్ అన్న లేకపోతే ఆ పార్టీ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫన్ ఉండాలి అని అంటే ధనరాజ్ అన్న ఉండాలి మా దీంట్లోని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడు కలిసినా లాస్ట్ 2 years నుంచి రామం రాఘవం గురించే మాట్లాడనమాట.